కాళేశ్వరం కూలిపోయిందని విమర్శించారు కదా. ఇప్పుడు ఆ కాళేశ్వరం కూలిందన్నటువంటి కాంగ్రెస్ బీజేపీల అసత్య ప్రచారాన్ని తుత్తునీయలు చేసింది. బాహుబలి మోటార్లు ఇప్పుడు వాళ్లే ఆన్ చేసింది కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ గుర్తు చేస్తోంది. కాళేశ్వరం భాగమైన నంది గాయత్రి పంప్ హౌస్లు ఆన్ అయినాయి. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు 9,650 క్యూసెక్కులు నీళ్లు తరలించారు. శ్రీరాజరాజేశ్వర జలాశయానికి బాహుబలి మోటార్లు నీళ్ళని ఎత్తిపోసినాయి, గోదావరి జలాలను తరలించినాయి. బుధవారం ఉదయం నంది గాయత్రి పంప్ హౌస్ల్లో 3 మోటార్ల చొప్పున ఆన్ చేయడంతో 9,450 క్యూసెక్కులు నీళ్లు మిడ్ మానేరుకి తరలి వెళ్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 7 లింకులు ఉన్నాయి. అందులో మేడిగడ్డ ఘటనను ఎన్టీఎస్ఏ నివేదికను సాగ్గా చూపుతూ లింక్ 1లో లక్ష్మీ, సరస్వతి, పార్వతీ బ్యారాజులు పంప్ హౌస్ను కాంగ్రెస్ ప్రభుత్వం పడావు పెట్టింది. ప్రణాహిత జలాలను మళ్లించే అవకాశం ఉన్న రాజకీయాల కోసం కాళేశ్వరం కూలిందంటూ అసత్య ప్రచారం చేస్తూ వచ్చింది. గత యాసంగిలో కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్ల ఆయకట్టు పరిధిలో 5 లక్షల ఎకరాలకు సాగైన విషయాన్ని గుర్తించి ఈ వానాకాలం పంటకు అట్లాగే వచ్చే యాసంగి పంటకు కూడా సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేసుకొచ్చింది.